రేపే ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి చంద్రగ్రహణంతో పాటు కలిసి వచ్చింది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతారు. అలాగే రాఖీ ఈ సమయంలో మాత్రమే కట్టాలి, లేకపోతే నష్టాలు గండాలు తప్పవు. అసలు ఈ యొక్క రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, ఈరోజు చంద్రగ్రహణం టైమింగ్స్ ఏంటి, ఈ చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది అసలు మన ఇండియా మీద ఉందా లేదా, అలాగే మనం ఏ సమయం లోపే రాఖీ కట్టేసుకోవాలి, అలాగే ఏ కూర వండకూడదు, అమ్మవారికి విశేషంగా శ్రావణ శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఏది నైవేద్యంగా సమర్పించుకోవాలి, ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి వస్తువులు ఏంటి, ఇలా ప్రతిదీ కూడా A to Z ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు అనేవి మీ అందు ఉన్నాయి కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందన్నమాట. అలాగే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ జై శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ మీద క్లిక్ చేస్తే మీ అమూల్యమైనటువంటి పాయింట్స్ అనేవి ఈ వీడియోకి యాడ్ అవ్వటం వల్ల మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు మనకి 3వ శ్రావణ శుక్రవారం, అలాగే పౌర్ణమి. ఈ పౌర్ణమి అనేది రాఖీ పౌర్ణమి కావడం విశేషం. అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజే చంద్రగ్రహణం అనేది వచ్చిందనమాట. అయితే ఈరోజు మనం కొన్ని నియమాలను పాటించుకుంటూ పౌర్ణమి యొక్క పూజను చేసుకుంటూ అలాగే రాఖీ అనేది ఖచ్చితంగా ఈ సమయంలోపే కట్టాలి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. అసలు ఈ యొక్క చంద్రగ్రహణం టైమింగ్స్ అనేవి ఎప్పుడు ఎలా ఉన్నాయనేది చెప్తాను, ముందు జాగ్రత్తగా వినండి. ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 6:53 మనకి గ్రహణం ప్రారంభమయ్యి మధ్యాహ్నం 12:32 ముగుస్తుందన్నమాట. ఇది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ యొక్క గ్రహణం యొక్క సూతక కాలం మనం పట్టించడం అంటే సూతక కాలాన్ని పట్టుకోవడం కానీ, పండుగని జరుపుకోకుండా ఉండడం కానీ, పూజా కార్యక్రమాలు చేసుకోకుండా ఉండడం కానీ ఇటువంటివి ఏవి కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. పట్టు విడుపు స్నానాలు కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకి భారతదేశంలో గ్రహణం ఉన్నట్లయితే దేవాలయాలు మూసివేస్తారు, పట్టు విడుపు స్నానాలు చేస్తారు, సూతక కాలం పట్టుకుంటారు. కానీ ఈ నియమాలు ఏవి కూడా ఈ గ్రహణానికి వర్తించవు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈరోజు మనకి విశేషంగా పౌర్ణమి కూడా వచ్చింది. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ శుక్రవారం అనేది పౌర్ణమితో పాటు కలిసి రావడం విశేషం. ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లెగవాలి. మీరు విడి రోజుల్లో ఎలా లేచినప్పటికీ కూడాను శ్రావణ శుక్రవారాలు ముఖ్యంగా ఇటువంటి పర్వదినాలలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా బ్రష్ చేసుకొని బయట వాకిలంతా కూడా ఊడ్చుకొని మంచిగా కల్లాపి చల్లుకొని ముగ్గు పిండితోటి ముగ్గు పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు చాక్ పీసులతోటి ముగ్గు పెట్టుకోకూడదు. ముగ్గు పిండితోటి చక్కగా లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ముగ్గును పెట్టుకొని దాని మీద పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఇంటి వాకిలిని చూస్తేనే పండుగ వాతావరణం వచ్చేటట్లుగా అలంకరించుకోవాలి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడి తోరణాలు కట్టుకోవాలి. మీ ఇంటి మెయిన్ గేటుకు కూడా మామిడి తోరణాలు కట్టుకోవాలి. అలాగే ఈరోజు గడపకి కూడా విశేషంగా పూజ చేసుకోవాలి. ఇంట్లో కాస్త బకెట్ నీళ్లు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు వేసి ఆ ఉప్పు కలిపిన
కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ విధంగా ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవడం వల్ల ఆ మురికి నీటి రూపంలో మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు, చెడు శక్తులు, కారాత్మక శక్తులు, దుష్ట శక్తులు, జ్యేష్ఠాదేవి ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఒక గ్లాసు నీళ్ళల్లో కాస్తంత పసుపు వేసుకొని ఆ పసుపు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా చల్లుకోవాలి. దీనివల్ల మన ఇంట్లో ఏదైనా కానీ మైలు ప్రభావం ఉంటే ఆ మైలు ప్రభావం పూర్తిగా పోతుంది. అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపు కానీ, కొంచెం గోపంచకం కానీ, కొంచెం రాళ్ళ ఉప్పు కానీ వేసుకొని స్నానం చేయాలి. ఈరోజు ఖచ్చితంగా తలంటు స్నానం చేయాలి. ఉతికిన వస్త్రాలను ధరించాలి. ఈరోజు ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలని కానీ, లేదంటే కనుక పసుపు రంగు వస్త్రాలని కానీ, లేదంటే ఆకుపచ్చ వర్ణంలో ఉండే వస్త్రాలను కానీ ధరించాలి. ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలు, మందారాలు కానీ, గన్నేరు పూలు కానీ, గులాబీలు కానీ, లేదంటే తెలుపు రంగు పుష్పాలు, మల్లెపూలు కానీ, సన్నజాజులు కానీ, విరజాజులు కానీ విశేషంగా ఈరోజు అమ్మవారికి అలంకరించుకోవాలి. అలాగే మీరు 2వ శ్రావణ శుక్రవారం కనుక వరలక్ష్మి వ్రతం చేసుకోని పక్షంలో ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవచ్చు. గ్రహణం ఉంది కదా, వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదేమో అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే గ్రహణం ఎఫెక్ట్ అనేది మన భారతదేశంలో లేదు కాబట్టి మీరు చక్కగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మీరు పూజలో మీ శక్తి కొలది నైవేద్యాలను సమర్పించుకోండి. ముఖ్యంగా అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ప్రీతికరం కాబట్టి క్షీరాన్నం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక మిగిలినవి మీ శక్తి కొలది మీరు చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి దద్దోజనం కానీ, బొబ్బట్లు కానీ, అలాగే మీరు ఇంకా ఏ ఇతర నైవేద్యాలు కానీ చక్కగా చేసుకోవచ్చు. కానీ క్షీరాన్నం, శనగలు అనేవి ప్రత్యేకంగా మీ పూజలో ఉండేటట్లుగా చూసుకోండి. అలాగే ఈరోజు ఇంట్లో ఆడవారు అమ్మవారి రూపం అనేది మీ యొక్క మొహంలో ఉట్టిపడే విధంగా మీరు కూడా అలంకరించుకోవాలి. అంటే నుదుటున కుంకుమ, పాపిట్లో కుంకుమ, చక్కగా జడ వేసుకొని, తల నిండా పూలు పెట్టుకొని, అలాగే చీర కట్టుకొని, చేతుల నిండా ఎరుపు రంగు గాజులు కానీ, పసుపు రంగు గాజులు కానీ వేసుకొని, మంచిగా కాళ్ళకి పసుపులు రాసుకొని, కాళ్ళకు పట్టీలు, మెట్టెలు అనేవి పెట్టుకొని, మెడలో నల్ల పూసల గొలుసు వేసుకొని ఈరోజు అమ్మవారి పూజ కనుక మీరు చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితాలలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను అనుభవిస్తూ ఉంటారు. ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఇది ఎలా పోతుంది అని చెప్పి అనారోగ్య సమస్యలతోటి కొంతమంది బాధపడుతూ ఉంటే, మరి కొంతమంది గృహం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది అసలు చేతిలో డబ్బు నిలవడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది అప్పుల సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. ఇలా సమస్య చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఈరోజు మీరు ప్రత్యేకంగా ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపాన్ని వెలిగించుకుంటే కనుక అఖండ ఐశ్వర్య ప్రాప్తి మీకు కలుగుతుంది. ఉప్పు దీపం అనేది మీరు పూజ చేసుకునేటప్పుడు ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని ఆ మట్టి ప్రమిదకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకొని దాంట్లో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద మరొక చిన్న మట్టి ప్రమిదను పెట్టి ఆవు నేతిని పోసి దీపాన్ని వెలిగించాలన్నమాట. దీనినే ఉప్పు దీపం అని చెప్పి అంటారు. ఈ ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల మనకున్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మన ఇంటికి ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు నైవేద్యంగా పులిహోర, ఇంకా బొబ్బట్లు, శనగలు అనేవి విశేషంగా చేసుకోవాలన్నమాట. అలాగే ఎవరైతే ఇవన్నీ చేసుకోలేని వారు ఉంటారో కనీసం మీరు నేను ఇందాక చెప్పినట్లుగా క్షీరాన్నం, శనగలు లేదంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి అరటి పండ్లు అనేవి మీ పూజలో ఉండేటట్లుగా చూసుకోండి. అలాగే ఈరోజు మీ శక్తి కొలది మీ ఇంటికి 3 ముత్తైదువులని కానీ, 5 ముత్తైదువులని కానీ, 9 మంది ముత్తైదువులను
కానీ పిలుచుకొని వారికి తాంబూలాన్ని ఇచ్చుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ జీవితంలో 5వతనం అనేది పెరుగుతుందన్నమాట. అలాగే డబ్బుకి ఎటువంటి లోటు అనేది లేకుండా ఉంటుంది. అప్పుల సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఎంత పెద్ద అప్పైనా సరే వెంటనే తీరిపోయి మీరే ఎదుటి వారికి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు. అలాగే మీకుండేటువంటి మానసికమైనటువంటి సమస్యలు, శారీరకపరమైనటువంటి సమస్యలు, వాస్తు సమస్యలు, ముఖ్యంగా చాలామందికి కూడా నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ నరదిష్టి కారణంగా ఇంట్లో ఆడవారు తరచుగా తలనొప్పి రావడం, మైగ్రేన్ రావడం, ఒళ్ళంతా నొప్పులుగా అనిపించడం, ఏ పని చేయాలి అనిపించకపోవడం, ఇలా ప్రతి చిన్న పని కూడా పెద్దదానిలాగా ఆలోచించుకొని టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. అటువంటి వారందరూ కూడా ఈ శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పుతోటి ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఈ చిన్న పరిహారం మీరు చేసుకున్న తర్వాత మీరు చూడండి, మీ జీవితంలో అద్భుతమే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. దీనికోసం మీకు కావాల్సిందల్లా ఏంటి అంటే కనుక ఒక మట్టి ప్రమిదను కానీ, లేదంటే కనుక ఒక చెక్క బౌల్ కానీ, లేదంటే గాజు బౌల్ కానీ తీసుకోండి. దాంట్లో రాళ్ళ ఉప్పుని మీ ఎడమ చేత్తో 2 గుప్పెళ్ళు వేయండి. దాని మీద ఒక 5 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 5 యాలుకలు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి వీటన్నింటినీ కూడా మీరు తయారు చేసుకొని సిద్ధపరచుకున్న తర్వాత దీని మీద మీరు ఒక తమలపాకును వేయండి. ఈ విధంగా తమలపాకును వేసిన తర్వాత దీని మీద ముద్ద కర్పూరాన్ని కానీ, లేదంటే కర్పూరపు బిళ్ళలని కానీ ఉంచండి. ఇప్పుడు ఇది మీరు వెలిగించండి. వెలిగించిన తర్వాత మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో కూడా మూలలా కూడా ఈ యొక్క హారతిని ఆ వెలుగుని మీరు చూపించండి. చూపించిన తర్వాత పూర్తయిన తర్వాత మీరు దీన్ని తీసుకొని వెళ్ళి ఇంటి బయట పెట్టేసేయండి. ఆ మరుసటి రోజు ఈ యొక్క మట్టి ప్రమిదిలో ఉండేటువంటి సామాగ్రితో పాటు కలిపి ఏదైనా పారే నీటిలో పారబోయండి. దీనివల్ల మీకు చాలా పాజిటివిటీ అనేది పెరుగుతుంది. చాలా రకాల సమస్యలు దూరం అయిపోతాయి. అలాగే ఈరోజు సంధ్యా సమయంలో ఇంట్లో సాంబ్రాణి ధూపం అనేది తప్పకుండా వేసుకోండి. దీనివల్ల మీకు లక్ష్మి అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. అలాగే ఈరోజు రాఖీ అనేది ఖచ్చితంగా కట్టుకోవాలండి. చాలామంది కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మనం సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ రాఖీ పండుగకు చాలా ఆంతర్యం అనేది ఉంది. ఈ రాఖీ పండుగ అంటే రక్షాబంధన్. ఈ యొక్క రక్షాబంధన్ అనేది మీ తోబుట్టువులకి ఒక రక్షలాగా, అలాగే మీ అక్క తమ్ముళ్ళ లేదంటే కనుక అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే ప్రేమానురాగాలకు, రక్షణకు, ఈ బంధానికి ప్రతీకగా శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకునే పవిత్రమైనటువంటి పండుగ. మీరు రాఖీ పండుగ జరుపుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సమయం శుక్రవారం రోజు ఉదయం 5:57 నుంచి అలాగే ఉదయం 9:48 లోపు రాఖీ కట్టుకోవచ్చు. మళ్ళీ అదే ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 లోపు రాఖీ కట్టుకోవచ్చు. ఎందుకు అంటే కనుక మనకి గమనించాల్సిన విషయం ఏంటి అంటే శుక్రవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మనకి రాహుకాలం ఉంది. కాబట్టి ఈ సమయంలో రాఖీ కట్టడం అంత మంచిది కాదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో నేను తెలిపిన టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైమింగ్స్ లోపే ఖచ్చితంగా రాఖీ అనేది కట్టుకోవాలి. మనకి చంద్రగ్రహణం ఉన్నప్పటికీ కూడాను ఇది భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎటువంటి నియమాలు అనేవి పాటించాల్సినటువంటి అవసరం లేదు రాఖీ గురించి అయితే ఈరోజు శ్రావణ శుక్రవారం అలాగే పౌర్ణమి. ఈరోజు ప్రత్యేకించి ఇంటికి మీరు కొన్ని వస్తువులను కనుక తెచ్చుకున్నట్లయితే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిని మీరు ఇంటికి ఆహ్వానించినట్లే. అందులో మొట్టమొదటిది యాలుకలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు. మనకి ఇది ఒక సుగంధ పదార్థం. అంటే యాలుక వేస్తేనే మనకి ఆ యొక్క పాయసంలో కానీ ఒక మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా యాలుకలు అనేవి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. తరువాతది రాళ్ళ ఉప్పు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అలాగే ఈరోజు ఆవు నెయ్యిని కూడా ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం
ఐశ్వర్యం అనేవి కలిసి వస్తాయి. తర్వాత దాల్చిన చెక్క, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం దాల్చిన చెక్క, కాబట్టి దాల్చిన చెక్కను కూడా ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలాగే ధనియాలు కూడా ధనాన్ని ఆహ్వానించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ధనియాలు తెచ్చుకోవచ్చు. అలాగే పసుపు కానీ పసుపు కొమ్ములు కానీ ఖచ్చితంగా ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. అదృష్టం, ఐశ్వర్యం. అలాగే గవ్వలు అంటే పసుపు గవ్వలు ఉంటాయండి. మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి అక్క చెల్లెళ్ళగా భావిస్తారు గవ్వలని. గవ్వలు ఏ ఇంట్లో సవ్వడి చేస్తాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఈ వస్తువులు అయితే తెచ్చుకోండి. అలాగే నేను ఈ వీడియోలో చెప్పినటువంటి గ్రహణ సమయం ఏదైతే ఉందో ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీల వరకు మాత్రం జాగ్రత్తగా ఉంటే పుట్టబోయే బిడ్డ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు ఏ కూరలు వండకూడదు, ఏ కూరలు వండటం వల్ల మనం చేసేటువంటి పూజలకు పుణ్య ఫలితం దక్కదు అనేది కూడా నేను ఇక్కడ చెప్తాను. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు ప్రత్యేకించి ఉసిరికాయ అనేది ఇంటికి తెచ్చుకుంటే మంచిది, కానీ దీన్ని కొయ్యకూడదు, తినకూడదు, పచ్చడి రూపంలో కూడా తినకూడదు. తర్వాత వచ్చేసి కాకరకాయ మనకి జీవితంలో అనేక రకాలైనటువంటి చేదు అనుభవాలను ఇస్తుంది, ఈరోజు తినకూడదు. అలాగే తోటకూర శనికి సంకేతం. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా తోటకూర వేసినటువంటి ఆహారాన్ని కానీ తీసుకోకూడదు. తర్వాత చిక్కుడుకాయ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు. ఆ యొక్క చిక్కుళ్ళు అంటేనే మనకి చిక్కులు అని అర్థం అనమాట. తర్వాత బీరకాయ, దీంట్లో ఎంత పీచు ఉంటుందో మన జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలకు కారణమవుతుంది. కాబట్టి ఈరోజు బీరకాయ అనేది ఎట్టి పరిస్థితులలో తినకూడదు. తర్వాత గుడ్డు అంటే వెజ్ అని చెప్పి చాలామంది ఇప్పుడు అంటున్నారు, కానీ ఇది వెజ్ కాదు, నాన్ వెజ్. ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో గుడ్డు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, రొయ్యలు కానీ, పీతలు కానీ ఇలా నాన్ వెజ్కి సంబంధించింది ఏది కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వాటిని తాకటం కానీ, తినడం కానీ చేయకూడదు. అలాగే వంకాయ కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. మనకి గ్రహాలలో అనుకూలత అంటే ప్రతికూల శక్తిని మనకి జీవితం మీద ఎఫెక్ట్ చూపించే విధంగా వంకాయలు చేస్తాయి. కాబట్టి ఈరోజు తినకూడదు. తర్వాత గోబీ అంటే క్యాలీఫ్లవర్, ఈరోజు ఎట్టి పరిస్థితులలో దీనిని ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ అస్సలు చేయకూడదు. తర్వాత మనకి దుంపలు అన్నమాట, చిలకడ దుంప కానీ, చామ దుంప కానీ, కంద దుంప కానీ, బీట్రూట్ కానీ, లేదంటే కనుక మనకి ఈ గెంచిగడ్డలు ఉంటాయి కదండి, సో అవైనా అంటే స్వీట్ పొటాటో ఉంటాయి కదా, అవి కానీ, క్యారెట్లు కానీ, అంటే ఈ దుంప జాతికి చెందినవి ఏవి కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ, ఇంట్లో ఉంటే మీరు ప్రత్యేకంగా ఈరోజు తెచ్చుకోకండి, వండుకోకండి, తినకండి. తర్వాత గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా జ్యూస్ రూపంలో ఈ మధ్య చాలామంది కూడా గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నారు. కానీ ఈ ఒక్కరోజు తినే గుమ్మడికాయ అయినా, లేదంటే కనుక ఈ బూడిద గుమ్మడికాయ అయినా కానీ ఏ రూపంలో కూడా మీరు తీసుకోకుండా ఉంటేనే మంచిది. తర్వాత వచ్చేసి క్యాబేజ్ అనమాట. క్యాబేజ్ కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ అస్సలు చేయకూడదు. తర్వాత పొట్లకాయ కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ అస్సలు చేయకూడదు. పొట్లకాయ మనకి చాలా పొడవుగా పాము ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఈ పొట్లకాయ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా మనం చాకుతో కట్ చేయకూడదండి. అలాగే మనం వండుకొని కూడా తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే సొరకాయ కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. పుట్టగొడుగులు కూడా మనకి వానాకాలం కదా, ఇప్పుడు వానాకాలంలో చాలా ఎక్కువగా దొరుకుతాయి. పుట్టగొడుగులు కూడా తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ శుక్రవారం ప్రత్యేకించి పాలు కానీ, పెరుగు కానీ బదులుగా ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. ఉప్పు కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు. అలాగే ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ద్వార పూజ చేసుకోవడం వల్ల మన ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది.
అర్థమైంది కదండి. అసలు గ్రహణం ఏంటి, గ్రహణం టైమింగ్స్ ఏంటి, శుక్రవారం పూజ ఎలా, రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి, తర్వాత ఉప్పు దీపం ఎలా వెలిగించుకోవాలి, ఉప్పుతో చేసేటువంటి పరిహారం ఏంటి, శుక్రవారం రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, ఏ కూర వండకూడదు, ఇలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేటట్లుగానే నేను ఈ వీడియోలో మీకు చెప్పాను అని చెప్పి అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి కొంతమంది మీ బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా మహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.